టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య స్వదేశంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కు బీసీసీ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించగా సుదీర్ఘ కాలం తర్వాత షమి టీమిండియా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే క్రమంలో బుమ్రా, సిరాజులతో పాటు గిల్, పంతులకు రెస్ట్ ఇచ్చారు. అయితే ఈ సిరీస్ తర్వాత అదే ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ ఆడవలసి ఉంది. అందుకు ఇంకా స్క్వాడ్ ను ప్రకటించలేదు. కాగా ఇంగ్లాండ్ తో జరగబోయే 5 టీ20ల సిరీస్ కోసం తొలి మ్యాచ్ ఈ నెల 22న కోల్కతా వేదికగా జరగనుంది. ఆ తర్వాత చెన్నై వేదికగా 2వ టీ20, రాజ్కోట్ వేదికగా 3వ టీ20, ఇక 4వ టీ20 పూణేలో, 5వ టీ20 ముంబైలో జరగనుంది. అయితే తొలి టీ20 కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకు ముందు మొత్తం స్క్వాడ్ ఎలా ఉందంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్ లు బ్యాటర్లుగా ఎంపికయ్యారు. ఇక వికెట్ కీపర్స్ గా సంజు శాంసన్, ధ్రువ్ జురేలు ఎంపికయ్యారు. ఇక ఆల్రౌండర్స్ గా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇక బౌలర్ల విషయానికి వస్తే షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణయ్, వరుణ్ చక్రవర్తులను ఎంపిక చేశారు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు మరోసారి ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మలు బరిలోకి దిగనున్నారు. దీనిలో ఎటువంటి మార్పు ఉండదు. అయితే ఫస్ట్ డౌన్ లో తిలక్ వర్మ వస్తాడా లేక సూర్యకుమార్ యాదవ్ వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సౌత్ ఆఫ్రికా టూర్ లో తిలక్ వర్మ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేసి 2 సెంచరీలు నమోదు చేశాడు. దీంతో అతడికే 3వ స్థానంలో బ్యాటింగ్ కు దిగే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక 5వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, 6వ స్థానంలో రింకు సింగ్ కు బ్యాటింగ్ ఆర్డర్ లో కన్ఫర్మ్ గా తెలుస్తుంది. ఇక అదే క్రమంలో హార్దిక్ పాండ్యా ఎలాగూ ఉంటాడు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో ఖాయంగా కనిపిస్తుంది. అలాగే 2 ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ ఉంటారు. వీరికి తోడు మరో అదనంగా టీమిండియాకి 2 ఫాస్ట్ బౌలర్లు ఉండడం విశేషం. నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యాను ఎక్స్ట్రా బౌలర్ గా వాడుకోవచ్చు. ఇలా మొత్తానికి అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తుల రూపంలో ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి టీ20 కోసం ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది.